గిరిజనులకు అడవే ఆధారం. వారికి పట్టడన్నం పెట్టేది అడవి తల్లే. చివరికి ప్రాణాలు కోల్పోయేదాకా అడవితోనే సహవాసం చేస్తారు. అలాంటి గిరిజనులు ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ కడుపు నింపుకోవడం కోసం అడవిని 6 కాలం కష్టపడి నరికివేసి ఆ ప్రదేశంలో పంట పొలాల్ని సాగు చేసుకుంటున్నారు. ఆ సాగు చేసుకున్న ప్రాంతంలో ఇప్పుడు పంట పొలాలన్నీ చేతికందే దశకొచ్చాయి. అయితే దశాబ్దాలుగా పట్టించుకుని అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా ఈ పంట పొలాలన్నీ రిజర్వ్ ఫారెస్ట్వి, ఇవి మావేనంటూ వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోడు వ్యవసాయదారులకి అటవీ శాఖ అధికారులకి నిరంతరం ఘర్షణ జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో పోడు ఘర్షణపై ఎన్టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఖమ్మం జిల్లాలో గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకచోట కాదు, 2 చోట్ల కాదు, నిరంతరం వారిపై దాడులు జరుగుతున్నాయి. స్మగ్లర్ల అరాచకాలతో అడవి కాస్త మైదానంగా మారితే దాన్ని చదును చేసుకుని వ్యవసాయం చేయడమే వారు చేసిన తప్పు. పండించిన పంటను ధ్వంసం చేయడమే కాక ఆ గిరిజనులు తిరగబడితే ఎదురు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు అటవీ అధికారులు. జిల్లాలో చాలా కాలంగా స్మగ్లర్లు కలపను యథేచ్ఛగా నరికేస్తున్నారు. అక్రమంగా తరలిస్తూ అడవిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. వారి దౌర్జన్యాలను చూసి చూడకుండా వదిలేస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం పోడు వ్యవసాయం చేసుకుంటున్న అమాయక గిరిజనులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. లాఠీలకు పని చెప్తున్నారు. పక్కా పకడ్బందీ ప్రణాళికతో అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. తాము చేసేది కరెక్టేనంటూ జిల్లాలో రోజురోజుకు అటవీ విస్తీర్ణం తగ్గటానికి కారణం పోడు వ్యవసాయమేనంటూ కొత్త నిర్వచనం చెబుతున్నారు అటవీ అధికారులు. గత 10 ఏళ్ల నుంచి స్మగ్లర్లు కలపను నరికిన ప్రాంతాల్లో వందలాది మంది గిరిజనులు చదును చేసుకుని పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం, పాల్వంచ, అశ్వరావుపేట, సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లో ఈ పోడు వ్యవసాయం ఎక్కువగా నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా పంటలు పండిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పోడు వ్యవసాయదారులే టార్గెట్గా ఆ గ్రామాల్లో తిష్టవేసిన అటవీ సిబ్బంది వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. పోడు వ్యవసాయం చేసుకోకుండా అడవి నుంచి తరిమేస్తున్నారు. అటవీ సిబ్బంది ఆగడాలను గుర్తించిన వామపక్ష పార్టీలు గిరిజనులకు అండగా నిలుస్తున్నాయి. స్మగ్లర్ల అరాచకాలకు వంతపాడుతున్న అధికారులు తమపై అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తున్నారని గిరిజనుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.